హలో అండి. మనకి పీజీ ఈఏపీ సెట్ 2024 ఫేజ్ 1 అలాట్‌మెంట్స్ రావడం జరిగింది. అదేవిధంగా మనం వాటికి సంబంధించిన డేటా అనాలిసిస్ అంటే ఏ కాలేజీలో కట్ ఆఫ్ ఎంత అదన్నీ గూడా మనము ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం గదా! సో, ఇప్పుడు అసలు నాకు చాలామంది కాల్స్ చేస్తున్నారు అండ్ కామెంట్స్‌లో గూడా పెడుతున్నారు గదా! ఎంత ర్యాంక్ వస్తే అంటే వాళ్ళకొచ్చిన ర్యాంక్‌ని బట్టి అసలు సీఎస్‌సి వస్తుందా లేదా? హైదరాబాద్‌లో చుట్టుపక్కల వస్తుందా లేదా? ఇలాంటి డౌట్స్ అన్నీ గూడా అడుగుతున్నారు. చాలామందికి చెప్పాను. సో, అందుకోసం అని చెప్పి నేను ఈ డేటా అనాలిసిస్ అంతా చేయడం జరిగిందనమాట. ఒకసారి మనము ఈ డేటా అనాలిసిస్ అంతా నేను చేసిందంతా మీకొకసారి చూపిస్తాను. అండ్ దెన్ మీరు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అప్పుడు గూడా మీరు పూర్తిగా వీడియో అయితే చూడండి ఫస్ట్. చూసిన తర్వాత ఇంకా డౌట్స్ ఉంటే అప్పుడు మీరు కింద కామెంట్స్‌లో రాయొచ్చు. సో, ఇక్కడ చూడండి దానికంటే ముందుగా మీరు ఛానెల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి దయచేసి. చాలామంది వీడియో చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ఎందుకో అర్థం కావట్లేదు. సో, దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాను. అదేవిధంగా వీడియోని గూడా లైక్ చేయండి. సో, ముందుగా ఒకటి మనము ఒక అనౌన్స్‌మెంట్ చూద్దాం ఇక్కడ. అటెన్షన్ టు స్పోర్ట్స్ అండ్ ఎన్‌సీసీ కోటా క్యాండిడేట్స్. సో, ఈ 2 కేటగిరీ వాళ్ళకి ఈ ఫస్ట్ ఫేజ్‌లో సీట్ అలాట్‌మెంట్ అనేది జరగలేదు. ఎందుకనంటే వాళ్ళ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్స్‌కి పంపిస్తారు. సో, అవి అయిపోయిన తర్వాత అప్పుడు సెకండ్ రౌండ్‌లో మేబీ వస్తే అంటే అప్పటి వరకు వస్తే వీళ్ళని సెకండ్ రౌండ్‌లో సీట్ అలాట్‌మెంట్ చేయడం జరుగుతుందనమాట. అంటే వాళ్ళ ప్రయారిటీస్ ఏంటి అనేది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణకి, అదేవిధంగా డైరెక్టరేట్ ఆఫ్ నేషనల్ క్యాడెట్ కార్ప్స్‌కి పంపియడం జరిగిందనమాట. సో, అదేవిధంగా ఇంకొక అప్డేట్ ఏంటి అనంటే మనకి ఎవరికైతే ఫస్ట్ ఫేజ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్‌లో ఇన్‌కమ్ సర్టిఫికేట్ అందలేదో సో, వాళ్ళకి ఫీజ్ రియంబర్స్‌మెంట్ ఎలిజిబిలిటీ నో అని వచ్చింది. వాళ్ళందరికీ గూడా ఫీజు కట్టమని చెప్పి వాళ్ళకి అలాట్‌మెంట్ లెటర్‌లో చూపిస్తుంది. సో, అలాంటి వాళ్ళు అంటే ఇప్పటివరకు ఒకవేళ ఎవరికైనా ఇన్‌కమ్ సర్టిఫికేట్ వచ్చుంటే వాళ్ళు డైరెక్ట్‌గా ఇప్పుడు మనం చూస్తున్న స్క్రీన్ పైన చూస్తున్న ఈ హెల్ప్‌లైన్ సెంటర్స్‌కెళ్ళి అక్కడ మీ సర్టిఫికేట్ వెరిఫై చేయించి, మీ ఫీజ్ రియంబర్స్‌మెంట్ ఎలిజిబిలిటీని అప్డేట్ చేయించుకోవాలని జెప్పేసి ఇక్కడ డేట్స్ ఇవ్వడం జరిగింది. 20, 21, 22 3 డేస్ ఇచ్చారు. ఈరోజు ఆల్రెడీ 21. మేబీ మీరు ఆల్రెడీ చూసుంటే మీరెళ్ళిపోవచ్చు. లేదనంటే ఇంకా రేపు గూడా టైం ఉంది గాబట్టి మీరు వెళ్ళొచ్చు. సో, హైదరాబాద్‌లో ఒకే సెంటర్ ఉంది. గవర్నమెంట్ పాలిటెక్నిక్ మసాబ్ ట్యాంకు. అదేవిధంగా బెల్లంపల్లిలో ఒకటుంది. గవర్నమెంట్ పాలిటెక్నిక్. తర్వాత కరీంనగర్‌లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిఎంఆర్ పాలిటెక్నిక్ ఫర్ వుమెన్. ఖమ్మంలో ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్. కొత్తగూడెంలో గవర్నమెంట్ పాలిటెక్నిక్ రుద్రంపూర్. తర్వాత మహబూబ్ నగర్‌లో గవర్నమెంట్ పాలిటెక్నిక్. నల్గొండలో గవర్నమెంట్ పాలిటెక్నిక్. నిజామాబాద్ గవర్నమెంట్ పాలిటెక్నిక్. వరంగల్‌లో గవర్నమెంట్ పాలిటెక్నిక్. మొత్తం 9 సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది హెల్ప్‌లైన్ సెంటర్స్. సో, ఎవరికైనా ఇన్‌కమ్ సర్టిఫికేట్ అప్డేట్ చేసుకోవాలని ఉంటే మీరు తప్పకుండా రేపటి వరకు టైం ఉంది కాబట్టి మీరు వెళ్ళొచ్చు. సో, ఇకపోతే నెక్స్ట్ అసలు ఈ ఎనాలిసిస్ ఏంటి? ఇవన్నీ గూడా మనం ఒకసారి చూద్దాము. సో, టోటల్ నంబర్ ఆఫ్ సీట్స్ మనకి ఫస్ట్ ఫేజ్‌లో అలాట్ చేసినవి 75,173 నంబర్ ఆఫ్ సీట్స్ అనమాట. ఈ సీట్స్ ఏ విధంగా అలాట్ అయ్యాయి అంటే ఇక్కడ బీసీ కేటగిరీ వైస్ చూస్తున్నాము. బీసీ, బీసీబీ, బీసీసీ అంటే నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎవరెవరు ఏ కేటగిరీ నుంచున్నారు? ఓసీనా, ఎస్సీనా, ఎస్టీనా ఇట్లా ఈ విధంగా మెయిల్ క్యాండిడేట్ ఎంతమంది, ఫీమేల్ క్యాండిడేట్స్ ఎంతమంది ఈ విధంగా మొత్తం డేటా అయితే చెక్ చేయడం జరిగింది. సో, ఇక్కడ మాక్సిమం మనకి ఓసీలో చూడండి 15,348 ఉన్నారు. ఎస్సీలో 663 ఉన్నారు. అండ్ బీసీబీలో గూడా మనకి 15,264 ఉన్నారు. బీసీడీలో 12,669 అదేవిధంగా ఎస్టీలో తీసుకున్నట్లయితే 628 బీసీఏలో 5,996 ఇదంతా గూడా టోటల్ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్. అదేవిధంగా ఫీమేల్ తీసుకున్నట్లయితే ఈ రో చూసుకోవాలి. ఈ రోలో బీసీఏలో ఫీమేల్ 2,721 అండ్ మెయిల్ క్యాండిడేట్స్ వచ్చేసి 3,275. సో, ఈ విధంగా మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు గదా! సో, ఓపెన్ కేటగిరీలో ఎంతమంది ఉన్నారు, ఎస్సీలో ఎంతమంది ఉన్నారు, ఎస్టీలో ఎంతమంది ఉన్నారు, ఇదైతే ఫస్ట్ రో అయితే మీకు మొత్తం టోటల్ అనమాట. ఎస్టీలో టోటల్, ఎఫ్సీలో టోటల్, ఓసీలో టోటల్. ఇవేమో మీకు మేల్, ఫీమేల్ వైస్ అనమాట.
ఇక రీజన్ వైజ్ తీసుకున్నట్లయితే ఏ రీజన్ నుంచి ఎంతమంది క్యాండిడేట్స్ వచ్చారు అనేది తీసుకున్నట్లయితే మనకి ఓయూ నుంచి 71,095 క్యాండిడేట్స్ పార్టిసిపేట్ చేశారు వెబ్ కౌన్సిలింగ్లో. అదేవిధంగా ఏయూ నుంచి 2,504 క్యాండిడేట్స్, ఎస్వియు నుంచి 1,283 అండ్ నాన్ లోకల్ అంటే ఈ 3 రీజన్స్ కాకుండా ఎవరైతే బయట నుంచి కానీ అంటే 3 రీజన్లో ఎక్కడ ఎలిజిబిలిటీ లేకపోతే వాళ్ళు నాన్ లోకల్ డైరెక్ట్గా అవుతారు. అలాంటి వాళ్ళు 291 మొత్తం మనకి 75,173 క్యాండిడేట్స్కి సీట్ అలాట్మెంట్ జరిగిందనమాట. ఇంకా అలాట్మెంట్ వైజ్గా చూసుకున్నట్లయితే అమ్మాయిలు 28,938 నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అమ్మాయిలు ఉన్నారు. అదేవిధంగా జనరల్ అంటే మేల్ తీసుకుంటే జనరల్ కేటగిరీలో ఓకే అలాట్మెంట్ జనరల్ కేటగిరీలో అమ్మాయిలకి అలాట్ అవుతుంది సీటు అండ్ అబ్బాయిలకి కూడా అలాట్ అవుతుంది సీటు. సో ఇది అలాట్మెంట్ డీటెయిల్స్లో మీకు జెండర్ అనేది ఓన్లీ ఫీమేల్కి రిజర్వేషన్ ఉంటుంది 33.33%, రిమైనింగ్ అంతా కూడా జనరల్ ఉంటుంది కాబట్టి ఆ జనరల్లో బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు ఉంటారు. సో ఆ కోటాలో అలాట్ అయింది 46,235 నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్, టోటల్ 75,173. ఇక ఏరియా వైజ్గా తీసుకున్నట్లయితే లోకల్ ఏరియా వైజు ఏయూలో 35 సీట్స్ అలాట్ అయ్యాయి. ఓయూ రీజన్లో 63,449 సీట్స్, ఎస్వియులో 18, అన్రిజర్వ్డ్లో 11,671 సీట్స్ అనమాట. సో ఈ విధంగా లోకల్ ఏరియా వైజ్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ కేటగిరీ వైజు చూసుకున్నట్లయితే పైన చూసింది క్యాండిడేట్స్ ఓకే, ఇక్కడేమో అలాట్మెంట్లో కేటగిరీ వైజ్ అనమాట ఇక్కడ చూసేది ఓకే. సో ఇక్కడ బీసీఏలో ఈ విధంగా ఉన్నారు, టోటల్ 6,166 నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ టోటల్గా. సో గర్ల్స్ అండ్ జనరల్లో అలాట్ అయిన వాళ్ళు బాయ్స్ ఉండొచ్చు, గర్ల్స్ కూడా ఉండొచ్చు ఓకే. సో ఆ విధంగా చూసుకోండి. ఇంకా ఈ స్క్రీన్ చూసినట్లయితే మీకు తెలుస్తుంది ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది. నెక్స్ట్ మనం డైరెక్ట్గా స్పెషల్ కేటగిరీలో ఎన్ని సీట్స్ అలాట్ అయ్యాయి అనేది చూసినట్లయితే క్యాప్ కోటాలో 1,333 అండ్ పీహెచ్ హియరింగ్ ఇంపైర్డ్ 650, పీహెచ్ ఆర్థోపెడిక్ 648 అండ్ విజువల్ ఇంపైర్డ్ 643. సో మొత్తం స్పెషల్ కేటగిరీలో 3,274. మనకి ఎన్సీసీ అండ్ స్పోర్ట్స్ ఈ రెండు కేటగిరీస్కి సీట్ అలాట్మెంట్ జరగలేదు ఫస్ట్ ఫేజ్లో. సో సెకండ్ ఫేజ్లో ఉండొచ్చు, ఏది మనం ఇందాక మాట్లాడుకున్నట్టు వాళ్ళ ప్రయారిటీస్ కన్సర్న్ అథారిటీస్ నుంచి వస్తాయి ఓకే. సో దెన్ ఇంకా ఫైనల్గా వచ్చేసి మనకి బ్రాంచ్ వైజ్ తీసుకున్నట్లయితే ఎన్ని సీట్స్ ఫిల్ అయ్యాయి అనేది ఇక్కడ చూస్తే సిఎస్సిలో మ్యాక్సిమం నెంబర్ ఉంది ఇక్కడ 24,876 సీట్స్ సిఎస్సి బ్రాంచ్లో ఫిల్ అయ్యాయి. దాని తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ వచ్చేసి సిఎస్ఎంలో 12,351 సీట్స్ ఫిల్ చేయడం జరిగింది. నెక్స్ట్ దాని తర్వాత ఈసీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 10,943. తర్వాత సిఎస్డిలో 7,148 సీట్స్ ఫిల్ అయ్యాయి. తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 4,021, ట్రిపుల్ ఎలక్ట్రికల్ అనమాట. సో 3,825. ఇక నెక్స్ట్ సివిల్ తీసుకున్నట్లయితే మనకి 2,832, తర్వాత మెకానికల్ 2,386, సైబర్ సెక్యూరిటీ 1,524, ఏఐ డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ 1,406 సీట్స్, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ 693, సిఎస్ఓ సిఎస్సి ఐఓటీ అనమాట ఇది 339 సీట్స్, సిఎస్బి బిజినెస్ సిస్టమ్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్ 273, కెమికల్ 222, సిఎస్ఐ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 219, మైనింగ్ 204, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ 183, ఇన్స్ట్రుమెంటేషన్ 137, సిఐసి 133, సిఎస్డబ్ల్యూ 133, సిఎంఈ 91, ఎఫ్డిటి ఫుడ్ టెక్నాలజీ 81. ఈ విధంగా మనకి ఇంకా 2 డిజిట్స్లోకి వచ్చేసారు అనమాట ఈ నెంబర్ ఆఫ్ సీట్స్. సో మొత్తం మనకి 75,173. సరే ఇదంతా ఓకే బాగానే ఉంది, బట్ అసలు మాకు సీట్ రావాలని అంటే అసలు సీట్ ఎంతవరకు వచ్చింది, ఏ కేటగిరీలో ఏ బ్రాంచ్లో అంటే
మాక్సిమం అందరూ సిఎస్సి గురించి అడుగుతున్నారు లేదా సిఎస్ఎం. ఓకే. సో ఇవి అడుగుతున్నారు. చూద్దాం అవి ఏ కేటగిరీ వాళ్ళకి ఎంతెంత వచ్చాయి ఏంటి అనేది కూడా మనం ఒకసారి ఇక్కడ చెక్ చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఎస్సి ఈ రో సిఎస్సి అనమాట. సిఎస్సిలో ఇప్పుడు ఓపెన్ కేటగిరీ ఇక్కడ జనరల్లో తీసుకున్నట్లయితే 1,09,472 ర్యాంక్ లాస్ట్ అనమాట. ఓకే. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాలేజ్ ఇది. అసలు సిఎస్సి సీటు లాస్ట్ ర్యాంక్ ఇంకా మొత్తం ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో లాస్ట్ ర్యాంకు సిఎస్సి రావడానికి 1,09,472 అది జనరల్ కేటగిరీలో. అదే అమ్మాయిలకు తీసుకున్నట్లయితే 1,52,662గా లాస్ట్ ర్యాంకు రావడం జరిగిందనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీసీఏ జనరల్లో తీసుకున్నట్లయితే 1,77,283 వరకు వచ్చింది. గర్ల్స్లో అయితే 1,71,285. అదేవిధంగా బీసీబీ జనరల్ తీసుకున్నట్లయితే 1,64,160. గర్ల్స్లో అయితే 1,72,167. ఓకే. బీసీసీ తీసుకుంటే నెక్స్ట్ జనరల్లో 1,61,690. గర్ల్స్ కేటగిరీ అయితే మనకి 1,73,033. ఓకే. అదేవిధంగా బీసీడీలో 1,51,706 జనరల్లో. తర్వాత గర్ల్స్లో అయితే 1,61,705. అదేవిధంగా బీసీఈ తీసుకున్నట్లయితే మీకు జనరల్లోనే 1,62,468. బీసీఈ గర్ల్స్ వచ్చేసి 1,74,860. ఓకే. నెక్స్ట్ ఇక్కడ క్రిస్టియన్ మైనారిటీలో 3 lakhs వరకు కూడా వచ్చింది. అంటే ఈ మైనారిటీ క్యాండిడేట్స్కి నాట్ క్వాలిఫైడ్, నాట్ అటెండెడ్ ఇట్లా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా సీట్లు ఇస్తారు వాళ్ళు అప్లై చేసుకొని ఉంటే. సో అలాంటి వాళ్ళకి 3 lakhs ర్యాంక్ అనేది ఉంటుంది. అంటే వాళ్ళు నాట్ అపియర్డ్, నాట్ క్వాలిఫైడ్ ఉంటారు కదా, అసలు ఎంసెట్ రాయకుండా ఉన్న వాళ్ళు ఈఏపీ సెట్. సో అలాంటి వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సీట్లు ఇచ్చిన తర్వాత మిగిలిపోయిన సీట్లు ఏమైనా ఉంటే వాళ్ళకి ఇస్తారనమాట. సో అది క్రిస్టియన్ మైనారిటీ. తర్వాత ఈడబ్ల్యూఎస్లో తీసుకుంటే 1,63,555. తర్వాత గర్ల్స్లో 1,59,006 ఆ విధంగా ఉంది. నెక్స్ట్ ముస్లిం తీసుకున్నట్లయితే 3 lakhs వరకు వచ్చింది. వీళ్ళకి మైనారిటీ కాలేజెస్ ఉన్నాయి ఎక్కువ. వాటిలో ఈ నాట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్కి కూడా రావడం జరిగింది కాబట్టి వాళ్ళకి 3 lakhs ర్యాంక్ చూపిస్తుంది ఇక్కడ. నెక్స్ట్ ఓసీ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ ఎస్సీ జనరల్ తీసుకున్నట్లయితే 1,80,311 వరకు వచ్చింది. అదేవిధంగా గర్ల్స్లో కూడా 1,80,207. సో 1,80 lakhs అంటే 1,80,000 వచ్చిన వాళ్ళకు కూడా సిఎస్సి వచ్చింది అని అంటే అవి ఎలాంటి కాలేజీలు వచ్చి ఉంటాయి ఏంటి అనేది కూడా మనం ఒకసారి చూద్దాం ఇక్కడ. నెక్స్ట్ ఎస్టీలో 1,80,352. గర్ల్స్లో 1,80,358. సో ఈ విధంగా సిఎస్సికి కట్ ఆఫ్లు అయితే ఉన్నాయి. అదేవిధంగా నెక్స్ట్ మీరు సిఎస్ఎం తీసుకున్నట్లయితే ఈ విధంగా ఉన్నాయి. ఈ రో ఇప్పుడు సెలెక్ట్ చేసిన రోలో చూపిస్తున్నాయి కదా మీకు. పైన హెడ్డింగ్స్ కూడా కనపడతాయి చూడండి ఇలాగా. సో మేబీ మీరు మొబైల్స్లో చూస్తే అంత క్లారిటీగా ఉండకపోవచ్చు. బట్ ఇప్పుడు అందుకనే నేను మొత్తం ఒక్కొక్కటి నేను చెప్పడం జరిగిందనమాట. సో ఈ విధంగా కట్ ఆఫ్ అంటే మీకు చూడండి ఇప్పుడు ఓపెన్ కేటగిరీ వాళ్ళకైతే ఆల్మోస్ట్ 1,60,000 దాకా, 1,50,000 దాకా గర్ల్స్కి, 1,09,000, 10,000 దాకా జనరల్ కేటగిరీలో సీట్ రావడం జరిగింది సిఎస్సి. సో మీ ర్యాంక్స్ ఎంత ఉన్నాయి ఏంటి అండ్ మీ ర్యాంక్స్ ఇప్పుడు నేను చెప్పిన ర్యాంక్స్ లోపల ఉన్నా కూడా మీకు సీట్ రాలేదు అని అంటే మేబీ మీరు అన్ని కాలేజీలు పెట్టుకొని ఉండకపోవచ్చు. సో అవి ఎలాంటి కాలేజెస్ వచ్చాయి ఇప్పుడు ఆ లాస్ట్ ర్యాంక్ వరకు అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఓసీ కేటగిరీ కదా, ముందు ఓసీ చెక్ చేద్దాము. ఓసీ ఓపెన్ కేటగిరీ జనరల్ మనం చూసినవన్నీ లోకల్వే, ఓన్లీ ఓయూ లోకల్. తర్వాత బ్రాంచ్ సిఎస్సి కదా. సో ఇది ఈ విధంగా ఉన్నాయి. మనము ఒకవేళ లాస్ట్ ర్యాంక్ ఇప్పుడు 1 lakh, సారీ ఇది స్పెషల్ కేటగిరీ కూడా తీసేద్దాం. మనము స్పెషల్ కేటగిరీస్ తీసేసి అయితే చూడండి ఇది 1,09,472. ఇది ఏ కాలేజీలో వచ్చింది? సత్తుపల్లి మదర్ తెరీసాలో లాస్ట్ ర్యాంక్ అనమాట, ఖమ్మం డిస్టిక్ ఇది. తర్వాత నిగమ ఇంజనీరింగ్ కాలేజు, మదర్ తెరీసా, నెక్స్ట్ సాయి స్ఫూర్తి. ఓకే.
విజయ ఇంజినీరింగ్ కాలేజ్ ఖమ్మం. నెక్స్ట్ సాయి స్ఫూర్తి, శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కాలేజ్. ఇవన్నీ డిస్ట్రిక్ట్‌లో ఉన్న కాలేజెస్ అనమాట ఆల్మోస్ట్. మీకు ఒకవేళ హైదరాబాద్, రంగారెడ్డి అలా చూసుకోవాలి అని అంటే ఒక్కసారి అది కూడా చూద్దాం ఎంతవరకు వచ్చిందో హైదరాబాద్ సరౌండింగ్స్‌లో. సింపుల్ మనం ఒక్కసారి ఫిల్టర్ చేసి చూద్దాము. హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి, మేడ్చల్, ఫర్ ఎగ్జాంపుల్ మెదక్ కూడా తీసుకుందాము. బీవీ రాజు మెదక్లో వస్తుంది కాబట్టి ఈ విధంగా తీసుకుంటే మనకి చూడండి 74,951 బ్రిలియంట్లో వచ్చిందనమాట. ఓకే, బ్రిలియంట్, తర్వాత నేతాజీ, కేపీఆర్ఐటి, శ్రీదత్త, సెయింట్, కేపీఆర్ఐటి, ఈ విధంగా జోగినపల్లి బీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, ఇంకపల్లి. సో ఇలాంటి కాలేజెస్ రావడానికి ఛాన్స్ ఉందన్నమాట. ఒకవేళ మీ ర్యాంకు ఓపెన్ కేటగిరీ జనరల్ అయినట్లయితే మీ ర్యాంకు 75,000 లోపల ఉంటే మీ సీట్ వచ్చింది. 75,000 బియాండ్ ఉంటే మీకు సీట్ రాలేదన్నమాట. ఒకవేళ మీరు అన్ని ఆప్షన్స్ పెట్టినా కూడా మీకు రాలేదనంటే మేబీ మీ ర్యాంకు ఈ ర్యాంక్ అంటే తర్వాత ఉండొచ్చు. సో ఇలా మీరు ఇవన్నీ చెక్ చేసుకొని నెక్స్ట్ టైం అంటే మీరు సెకండ్ ఫేజ్లో ఆప్షన్స్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టుకోండి. సో దట్ మీకు మ్యాక్సిమం సీట్ రావడానికి అవకాశాలు ఉంటాయి. ఒకవేళ మీరు సిఎస్ఏ చేయాలి, హైదరాబాద్ అని కాదు ఎక్కడైనా పర్వాలేదు అని అనుకుంటే మీకు ఇందాక చూసినట్లు మనం అన్ని కాలేజీల్లో దాదాపు ఓపెన్ కేటగిరీలో తప్ప మిగిలిన అన్ని కేటగిరీస్లో 1,50,000, 60,000, 70,000, 80,000 దాకా కూడా సీట్లు రావడం జరిగింది. సిఎస్ఈ వచ్చిందనంటే ఇంకా రిమైనింగ్ అదర్ బ్రాంచెస్ అయితే డెఫినెట్గా వస్తాయి. బట్ బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ సీట్స్ మనకి ఎక్కువ సీట్స్ సిఎస్ఎంలో, సిఎస్డిలో ఇలాంటి వాటిల్లో ఎక్కువ సీట్స్ ఉన్నాయి. అలాంటివి కూడా మ్యాక్సిమం రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మనకి అది కాకుండా ఇప్పుడు స్పెషల్గా మనకి ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్సి అనుకోండి, సైబర్ సెక్యూరిటీ. సైబర్ సెక్యూరిటీ అయితే చూడండి ఇక్కడ ఓపెన్ జనరల్లో 89,000కే క్లోజ్ అయిపోయింది మ్యాక్సిమము. గర్ల్స్లో అయితే మనకి 1,01,059. ఓకే, ఈ విధంగా ఉంది. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసాం కదా ఇలా. సో ఇది ఉంటుంది. ఈ విధంగా మనకి కట్ ఆఫ్ ర్యాంక్స్ చూసుకొని సెకండ్ ఫేజ్లో మీరు ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ప్రయారిటైజ్ చేసుకోండి. ఏది ముందు పెట్టాలి, ఏది తర్వాత పెట్టాలి. ఇప్పుడు మీకు ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో ఒక సీట్ వచ్చి ఉంటుంది కాబట్టి ఆ సీట్ని మీరు ముందుగా ఫీజు కట్టి రిజర్వ్ చేసుకొని ఉంటారు కాబట్టి ఆ కాలేజ్ కంటే, ఆ బ్రాంచ్ కంటే మీరు బెటర్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ ఏదో కాలేజ్లో సిఎస్సి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పల్లవిలో వచ్చింది, పల్లవిలో సిఎస్సి వచ్చింది. ఇంకా పల్లవి కంటే బెటర్ కాలేజీలు పెట్టండి నెక్స్ట్ టైం. అంతేగాని పల్లవి కంటే ఇంకా కింద కాలేజీలు పెట్టినట్లయితే మీకు అనవసరంగా వచ్చిన మంచి కాలేజీ క్యాన్సిల్ అయిపోయి వేరే నార్మల్ ఇంకా దానికంటే నార్మల్ కాలేజ్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఆప్షన్స్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ పల్లవిలో సిఎస్సి కాకపోయినా దానికంటే బెటర్ కాలేజ్లో సిఎస్ఎం కానీ, సిఎస్డి కానీ ఇలా ఏదైనా మీకు ఓకే అని అనుకుంటే, అంటే సిఎస్సితోని కంపేర్ చేసుకున్నప్పుడు ఇంకా అదర్ బ్రాంచెస్ ఏమున్నాయి అనేది, ఏది బెటర్ అనేది కూడా మీరు డిసైడ్ చేసుకోండి. అవి మాత్రమే పెట్టండి, అన్నీ పెట్టాల్సిన అవసరం లేదు. సో మంచి కాలేజీలో అంటే దీనికంటే మంచి కాలేజీలో సిఎస్ఎం వచ్చినా ఓకే, సిఎస్డి వచ్చినా ఓకే, లేకపోతే ఎలక్ట్రానిక్స్ వచ్చినా ఓకే అని అనుకుంటే సో అలాంటివి కన్సిడర్ చేసి దాని ప్రకారంగా మీరు ఆప్షన్స్ పెట్టుకోండి. సో నెక్స్ట్ ఇంకేం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్ఎం చూద్దాం ఒకసారి మనం. సిఎస్ఎం చూసినట్లయితే ఇది కూడా 79,674 లాస్ట్ కట్ ఆఫ్ అనమాట. ఏది ఇప్పుడు మనం ఓన్లీ హైదరాబాద్ సరౌండింగ్స్ మాత్రమే ఫిల్టర్ చేసి పెట్టాం కాబట్టి అవి ఏ కాలేజీలు అనేది చూద్దాం. కేపీఆర్ఐటి, బ్రిలియంట్, సిద్ధార్థ, కాసిరెడ్డి, తర్వాత అవంతి, సంస్కృతి, జోగినపల్లి, భారత్, ఇలా మనకి ఈ కాలేజెస్ లాస్ట్ అనమాట. సో ఒకవేళ మనం ఫస్ట్ టాప్లో ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూసుకున్నట్లయితే ఒక్కసారి మనము సిబిఐటిలో 2099కి క్లోజ్ అయింది. తర్వాత విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతిలో 2,581. ఇక్కడ ఎక్కువ ఎందుకు ఉన్నాయంటే నంబర్ ఆఫ్ ఇంటేక్ ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ కొంచెము ఎక్కువ మనకి రికార్డ్స్ కనిపిస్తున్నాయి. తర్వాత వాసవిలో 2,701 వరకు సిఎస్ఎం రావడం జరిగింది. ఓపెన్ జనరల్, ఓయూ లోకల్ అనమాట. గుర్తుపెట్టుకోండి, జస్ట్ మీకు అర్థమవుతుందని చెప్పి నేను చూపిస్తున్నాను. గోకరాజు రంగరాజులో 4,400
14 వరకు వచ్చింది. నెక్స్ట్ ఏఎంఐటీ తీసుకున్నట్లయితే మీకు 5384 వరకు వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకేం చూద్దాం, సివిఆర్హెచ్. ఓకే, సివిఆర్హెచ్లో అయితే మనకి 6417 వరకు రావడం జరిగింది సిఎస్ఎం. ఈ విధంగా మీకు అసలు ఏ కట్ ఆఫ్ అంటే ఏ బ్రాంచ్ ఎంత కట్ అయింది ఏంటి ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా చెక్ చేసుకొని, మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది. ఇక్కడ మనకి కాలేజ్ వైజ్ సీట్ అలాట్మెంట్ ఉంటుంది. మీకు ఏ కాలేజ్ కావాలో ఆ కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఆ కాలేజ్ సెలెక్ట్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఓయూసీఈలో సెలెక్ట్ చేయగానే మీకు ఆటోమేటిక్గా కింద డ్రాప్ డౌన్ ఒకటి పాపప్ అవుతుంది. సిఎస్సి తీసుకొని షో అలాట్మెంట్స్ ఇక్కడ ర్యాంక్ మీద క్లిక్ చేసినట్లయితే ర్యాంకు అసెండింగ్ ఆర్డర్లో మీకు సార్ట్అవుట్ అవుతుంది. మళ్ళీ ఒకసారి క్లిక్ చేస్తే డిసెండింగ్ ఆర్డర్లో వస్తుంది. ఇక్కడ చివరి కాలం ఉంది కదా, సో ఈ కాలంని మీరు చెక్ చేసుకోండి. దీంట్లో ఇప్పుడు ఎస్సీ జనరల్ ఓయూ అనుకోండి, ఇది ఈ ఈ ఇది లాస్ట్ ర్యాంక్ అనుకోవాలన్నమాట. ఇది 7709 లాస్ట్ ర్యాంకు. అదేవిధంగా ఎస్టీ జనరల్ అనుకోండి, ఇది 6691. ఇంకా మనకి ఫర్ ఎగ్జాంపుల్ బీసీఏ జనరల్ ఓయూ అనుకోండి, దానిపైనే ఉంది, ఇంకా ఇక్కడ ఉంది కదా, ఇది 4007 వరకే కట్ ఆఫ్ అయిపోయింది అనమాట. ఈ విధంగా మీరు కట్ ఆఫ్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఒకవేళ మీరు ఇవన్నీ చేయలేము, మాకు కొంచెం కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్ కావాలి, పెయిడ్ అయినా పర్వాలేదు, పెయిడ్ కౌన్సిలింగ్ కావాలి అని అనుకుంటే మీరు మన నెంబర్కి స్క్రోల్ అవుతుంది కదా, స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసినట్లయితే మీరు రేపటి నుంచి కాదు, మనకి సెకండ్ ఫేజు 27th అండ్ 28th ఉంది కదా, సో ఆ డేస్లోనే మనం మళ్ళీ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన వాళ్ళు మళ్ళీ ఫీజు కట్టడము, వెరిఫికేషన్ చేయించుకోవడం ఇవన్నీ ఏముండవు. డైరెక్ట్గా మీరు వెబ్ ఆప్షన్స్ లాగిన్ చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం ఉంటుంది. ఇన్ కేస్ ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో అటెండ్ కాలేదో, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోలేదో వాళ్ళు మాత్రం కంపల్సరీ మళ్ళీ స్లాట్ బుక్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. చేయించుకున్న తర్వాత మీకు లాగిన్ ఐడి వస్తుంది. ఆ లాగిన్ ఐడిని తీసుకొని మీరు ఆప్షన్స్ పెట్టుకోవాలి, పాస్వర్డ్ జనరేట్ చేసుకొని. సో దానికి సంబంధించి మీకు ఆల్రెడీ ఇక్కడ డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఉంది కదా, నోటిఫికేషన్ ఓపెన్ చేసి సెకండ్ ఫేజ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అని అంటే మనకి ఇది సెకండ్ ఫేజ్ 26th నుంచి స్టార్ట్ అవుతుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్. స్లాట్లు ఏమో మీకు 27వ తారీఖు ఉంటాయి వెరిఫికేషన్కి. తర్వాత ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ 27th అండ్ 28th. ఓకే, సో ఫ్రీజింగ్ కూడా 28th అయిపోతాయి. మీరు ఫ్రీజ్ చేసినా చేయకపోయినా అయిపోతుంది అనమాట. తర్వాత ప్రొవిజనల్ అలాట్మెంట్ మనకి 31st వస్తుంది. ఓకే, 31st నుంచి 2nd వరకు మీరు ట్యూషన్ ఫీజు పే చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ అండ్ రిపోర్టింగ్ అట్ ద కాలేజ్. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ తర్వాత మీరు కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, బట్ సెకండ్ ఫేజ్ తర్వాత మాత్రం మీరు ఫీజ్ పేమెంట్, అంటే ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో ఫీ పే చేసిన వాళ్ళు మళ్ళీ డిఫరెన్స్ అమౌంట్ ఏమైనా ఉంటే అక్కడ పే చేయాల్సి ఉంటుంది. అంటే మీకు మంచి కాలేజ్, ఇప్పుడు 70,000 ఉన్న కాలేజ్ వచ్చింది ఫీజు, అది పే చేశారు. నెక్స్ట్ రౌండ్లో మీకు ఫర్ ఎగ్జాంపుల్ 80,000 కాలేజ్ ఏదైనా అలాట్ అయింది అనుకోండి, ఆ 10,000 డిఫరెన్స్ ఉంటుంది, అది పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇన్ కేస్ ఫీజ్ రియంబర్స్మెంట్ ఉంటే అది ఏం అవసరం ఉండదు. సో ఆ విధంగా మీరు చూసుకొని పే చేయాల్సి ఉంటుంది. తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ ఇప్పుడు ఎట్లయితే చేశారో ఆ సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా చేయాలి. ఆ తర్వాత మీరు సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని సెకండ్ రౌండ్ అయిపోయిన తర్వాత ఇదంతా ఓకే, సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని ఒక సెట్ జిరాక్స్, ఒక సెట్ ఒరిజినల్, 2 సెట్లు జిరాక్స్ ఇవన్నీ కూడా తీసుకోండి. అండ్ మీ దగ్గర పెట్టుకోవడానికి ఇంకొకటో రెండో జిరాక్స్ సెట్స్ పెట్టుకోండి. ఎందుకంటే మీరు కాలేజీలో ఇచ్చేస్తే మళ్ళీ రావు మీకు అవి, అవసరం ఉన్నప్పుడు మీరు వాడుకోవడానికి ఉపయోగపడతాయని చెప్పి చెప్తున్నాను. సో కాలేజ్కి వెళ్ళి అక్కడ మీరు రిపోర్టింగ్ చేయాలి. దానికి టైము 2nd వరకే ఉంది, ఆగస్టు 2nd వరకే టైం ఉందన్నమాట. ఓకే, తర్వాత ఇదంతా కాలేజ్ వాళ్ళు చూసుకునే పని. ఇది బై 4th దే హ్యావ్ టు అప్డేట్ ద క్యాండిడేట్స్ లిస్ట్ అనమాట. ఎవరెవరైతే వచ్చి 2nd లోపల జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చారో అట్ ద కాలేజ్, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా వీళ్ళు కాలేజ్ వాళ్ళు అప్డేట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనకి సెకండ్ రౌండ్ ఫేజ్, అదే సెకండ్ ఫేజ్ షెడ్యూల్ అయితే ఉంది. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీకు కింద కామెంట్స్లో పెట్టండి, లేదా పెయిడ్ గైడెన్స్, కౌన్సిలింగ్ సర్వీస్ ఇవన్నీ కావాలనంటే మీరు నంబర్కి కాల్ చేయొచ్చు ఎనీ టైం. బట్ కొంచెం టైమింగ్స్ చూసుకొని చేస్తే బెటరు. ఆఫీస్ అవర్స్లో అయితే కొంచెం ఫ్రీగా మాట్లాడొచ్చు. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అన్నీ వస్తుంటాయి. ఇంకా దీని తర్వాత మనం సీసాప్ గురించి కూడా మాట్లాడుతున్నాం కదా సైమల్టేనియస్గా. సో ఈ సెకండ్ ఫేజ్ అయిపోయే టైంకి, అంటే మీ 31st ఇది సెకండ్
ఫేజ్ రిజల్ట్ వస్తుంది మన సీట్ అలాట్మెంటు. 31న సీసావ్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. ఓకే. సో, దానికి సంబంధించి కూడా మన దగ్గర కౌన్సెలింగ్ గైడెన్స్ అదంతా ఉంటుంది. అండ్ వీడియోస్‌లో కూడా నేను రెగ్యులర్‌గా ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తూ ఉంటాను. సో, వీడియోస్ మీకు రెగ్యులర్‌గా రావాలి నోటిఫికేషన్స్‌లో అనంటే మీకు తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు అన్నీ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్నీ తెలుస్తూ ఉంటాయి. సో, ఇదే అండి ఈ వీడియో. ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.